ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. మహంకాళి అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. చారిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు పూలమాలలతో పండుగ శోభ కనిపిస్తోంది. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు వీఐపీల కోసం 2 వీఐపీ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అటు అత్యవసర వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 మెడికల్ క్యాంపులను కూడా అందుబాటులో ఉంచారు. ఇక బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. అటు ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేసి కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక లష్కర్ బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుమిత్ర అందిస్తారు. రైట్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర మనం ఉన్నాం. టెంపుల్ గురించి ఎంత తెలుసుకున్నా కూడా అమ్మవారి సేవలో నిత్యం పాల్గొనే వాళ్ళు చెప్తే అది ఇంకా మనకి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మంత్రవాది బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అమ్మవారి టెంపుల్ హిస్టరీ గురించి మేము చాలా చోట్ల విన్నాం, కానీ మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. ఆషాఢ మాసం వస్తూనే అమ్మవారికి గోనాల జాతర మొట్టమొదటి ఆషాఢ మాసంలో ఆదివారం నాడు మొదలుపెట్టి 15 రోజులు చేసి 15వ రోజున తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి అత్యద్భుతమైనటువంటి భక్త జనావళి సంతోషంగా ఆనందపడేటట్టుగా అమ్మవారికి అలంకార పూరిత అయినటువంటి జగన్మాతకి చక్కటి దివ్య మంగళహారతి ఇచ్చి ఆలయ ద్వారాలు తెరపగొడతాయి. పూర్వకాలం 15 రోజులు కూడా అమ్మవారు ఘటస్వరూపిణిగా యావత్తు తెలంగాణ ముఖ్యమైనటువంటి స్థలాలన్నింటిలో సంచారం చేసి ఎంతో భక్తులలో ఉన్నటువంటి నమ్మకానికి ప్రతిరూపంగా అమ్మవారు చక్కగా అందరినీ రోగగ్రస్తులని, బాధలతో ఉన్న వాళ్ళని, ముసలి వారిని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇంటింటికి వెళ్ళొస్తూ ఉంటుంది. అంటే గురువుగారు, అమ్మవారి రూపాలు ఒక్కొక్క రూపం ఒక్కొక్క, అంటే మనం ఇప్పుడు సరస్వతి రూపంలో విద్య కోసమని, లక్ష్మీ కటాక్షం అని అలా చూస్తుంటాం. ఉజ్జయిని మహంకాళి రూపం ఏం చెప్తుంది? ఎలాంటి బాధలు ఉన్న వాళ్ళు దర్శించుకున్నా బోనం సమర్పించినా వాళ్ళకి బాధలు తీరుతాయి. అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి తన యొక్క చక్కటి శక్తి తత్వాన్ని ప్రజల మీద కొరసరిల్లి ఆనాడు వ్యాధులు ఏ విధంగా అవుతే ప్రగలుతూ ఉన్నటువంటి సమయంలో మందులు మాకులు ఇతరములైనటువంటి వెసులుబాట్లు లేనటువంటి సమయంలో కేవలం అమ్మవారుగా, అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణిగా ఈ యొక్క భక్తులందరినీ తన ఒడిలో పెట్టుకుని కాపాడి వ్యాధులు ఏమీ రాకుండా చేసినందువల్లే ఈ యొక్క గోనాల కొండకి ఇంత ప్రాశస్త్యం వచ్చింది. ఇందులో విశేషం ఏమిటి? కేవలం ఎవరైతే శాఖలని సమర్పిస్తారో శాఖలను సమర్పించడంలో గల ఆంతర్యం ఏమిటంటే
ఈ గాగి నీటిని శుభ్రంగా కడిగి శుద్ధిగా దాంట్లో కసుకు కుంకుమలు వేసి గేకాకులు వేసి ఆ తర్వాత మజ్జిగ వేస్తారు. మజ్జిగ వేయడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే అమ్మవారు చల్లదనాన్ని కలగజేసి కసిగిడ్డలు తర్వాత రోగార్తులు అందరూ కూడా వీటి గారి నుండి రక్షింపబడి స్వస్థతని చేకూరుతారని ఆనాటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. అందుకని ఈ అమ్మ శక్తి స్వరూపిణి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ అమ్మలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఈవిడ శక్తి స్వరూపిణి. భక్తిని కలిగింపచేసి భక్తితో పూజించిన వారికి లేదనేది లేకుండా శత్రు సంహారం జరిగి ఎంతో గొప్పగా ఆనందంగా అమ్మ అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. చూశారు కదండి, అమ్మవారిని అంటే ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు ఇంటికి ఎలా అయితే వస్తుందో అమ్మవారిని కూడా అలాగే భావించి, అంటే భక్తి అంటే ప్రేమ కంటే ఎక్కువది. అంటే భక్తితోని అమ్మవారిని ఇంటికి ఆహ్వానించినట్టే ఆహ్వానించి అమ్మవారికి సమర్పించాల్సినవన్నీ కూడా ఈ 16 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు ఇవన్నీ నిర్వహించిన తర్వాత 16వ రోజు అత్తగారింటికి పంపిస్తున్నట్టుగా పంపిస్తారు అని చెబుతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.